హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. మార్కో మోస్ట్ వైలెంట్ ఫిలిం ఇన్ ఇండియా. కిల్ మూవీని మించిన యాక్షన్ సినిమా అని ఈ మధ్య తెగ వింటూ ఉన్నాం. ఉన్ని ముకుందన్ హీరోగా చేసిన మలయాళం సినిమా ఇది. ఆల్రెడీ అక్కడ రిలీజ్ అయింది సినిమా అండ్ రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, మార్కో తమ్ముడు విక్టర్ని కొందరు చంపేస్తారు. ఎవరు చంపారో తెలుసుకొని వాళ్ళని బ్రూటల్గా చంపడం మార్కో గోల్, అంతే. సినిమా అయితే నాకు అంతేం అనిపించలేదు. చాలా అవుట్డేటెడ్ స్టోరీ లైన్ తీసుకున్నారు. దాన్ని కొంచెం కేజీఎఫ్ యానిమల్ లాగా ట్రీట్ చేశారు అంతే. సినిమా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది అండ్ స్టోరీ సెటప్కి ఆల్మోస్ట్ 25 minutes పడుతుంది. అప్పటిదాకా హీరో ఎంట్రీ ఉండదు. ఇంకా హీరో ఎంట్రీ బాగానే అనిపించింది. అంటే ఆ ఎంట్రీలో ఓన్లీ యాక్షనే ఉంది. కానీ ఎంట్రీ తర్వాత వచ్చే ప్రొసీడింగ్స్ మాత్రం అంత ఎంగేజింగ్గా లేవు. స్టోరీనే రొటీన్ అనుకుంటే సీన్స్ కూడా అలానే ఉన్నాయి. ఆల్రెడీ మనం కేజీఎఫ్లో చూసాం, సేమ్ అలానే ఉంటాయి ఎలివేషన్స్ అన్నీ. అండ్ యానిమల్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ ఉన్నట్టు దీంట్లో ఉంటుంది. అంతే తప్ప నథింగ్ న్యూ ఇన్ ద ఫిలిం. లిటరల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో అసలు ఏం లేదు. కొన్ని స్టైలిష్ షాట్స్ అండ్ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ అంతే. మిగతా అంతా బోరింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా అంతే, ఒక్క బ్రూటల్ క్లైమాక్స్ తప్ప ఏం లేదు సెకండ్ హాఫ్లో కూడా. తమ్ముడిని ఎవరు చంపారో తెలిసాక కూడా సినిమాని సాగదీశారు. అది ఇంకా పెద్ద మైనస్ అనిపించింది. అండ్ మెయిన్గా క్లైమాక్స్కి లీడ్ చేసే సీన్స్ ఏవైతే ఉన్నాయో అసలు ఏమాత్రం కనెక్టింగ్గా లేవు. అవి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. హిందీలో కిల్ అనే సినిమా ఉంటుంది. ఇందాక స్టార్టింగ్లో చెప్పా కదా, కిల్ని మించిన యాక్షన్ సినిమా అంటున్నారని. నాకైతే అలా ఏమనిపించలేదు. కిల్లో ప్రాపర్ స్టోరీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది అండ్ త్రూ అవుట్ యాక్షన్ కూడా ఉంటుంది. ఈ మార్కోలో ఓన్లీ యాక్షన్ ఉందంతే. అది కూడా ఇంటర్వెల్ ఫైట్లో కొన్ని షార్ట్స్ అండ్ క్లైమాక్స్ అంతే. క్లైమాక్స్ మెచ్చుకోవచ్చు, మొత్తం బ్లడ్ బాత్ అంతే. ఓవరాల్గా నాకైతే యావరేజ్ సినిమా అనిపించింది. యాక్షన్ లవర్స్కి అయితే నచ్చుతుంది, ఇంకా మిగతా వాళ్ళకైతే ఎవరికి ఎక్కదు. తెలుగు డబ్బింగ్ కూడా అంతేం లేదు. మెయిన్గా హీరో వాయిస్ అయితే సెట్ అవ్వలేదు అనిపించింది. యాక్టింగ్ విషయానికి వస్తే మార్కోగా ఉన్ని ముకుందన్ ఓకే, పర్లేదు, చాలా స్టైలిష్గా కనిపించాడు అండ్ యాక్షన్ సీక్వెన్స్లో కూడా బాగానే చేశాడు. అంతే తప్ప యాక్టింగ్కి మాత్రం ఎలాంటి స్కోప్ లేదు. సిద్దికి ఉన్నంతలో పర్లేదు, జగదీష్ కూడా ఓకే, ఇంకా రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ పర్లేదు ఉన్నంతలో. టెక్నికల్గా సినిమా అయితే చాలా బాగుంది. అసలు సినిమాలో విజువల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. కలర్ టోన్ కానీ ఫ్రేమింగ్ కానీ అన్నీ బాగున్నాయి. రవి బస్రూర్ బీజిఎం పర్లేదు, కానీ రిపిటేటివ్గా అనిపించింది చాలా చోట్ల. డైరెక్టర్ హనీఫ్ అదేని చాలా సింపుల్ అండ్ అవుట్డేటెడ్ స్టోరీ తీసుకున్నారు అండ్ అంత ఎంగేజింగ్గా కూడా చెప్పలేదు. ఓన్లీ యాక్షన్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించింది. కానీ యాక్షన్ పరంగా అయితే సక్సెస్ అయ్యారు. ఫైనల్గా మార్కో సినిమాలో అయితే ఏం లేదు, ఓన్లీ యాక్షన్ తప్ప. యాక్షన్ లవర్ మాత్రం సినిమా చూడొచ్చు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.